ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విషయం పక్కన పెడితే ఇందాక మాట్లాడుతూ మీరు అమ్మ వాళ్ళు అంత గారాబంగా పెంచడం వల్ల నేను చాలా సిచ్యువేషన్స్ ఇక్కడ ఇలా ఫేస్ చేశాను అన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్? అంటే మనకి ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు కూడా నేను ఒక రూమ్లో ఉంటున్నాను అనమాట. ఓకే, హైదరాబాద్లో రూమ్లో ఉంటున్నాను. నేను ఇంట్లో రూమ్లో అంటే మనమే వంట చేసుకోవాలి, మనమే మొత్తం మనమే అన్ని ఏ టు జెడ్ మనమే చూసుకోవాలి. మనకి అది తెలియదు, ఎలా చేసుకోవాలో కూడా తెలియదు మనకి. సో ఇంటికాడైతే ఇంకా టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, టైంకి అన్ని వచ్చేస్తాయి. ఒకవేళ మనం తినకపోయినా కూడా బలంతంగా తినిపిస్తారు ఇంటికాడ. ఇక్కడ మనకి ఆకలి ఉంటే కూడా మనకి తినేదానికి ఫుడ్ ఉండదు, చేసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, చేసేకి రాదు, అంటే బయట తినేకి అంత అమౌంట్ ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను అనమాట. అమౌంట్ ఉండకపోవడం ఏంటి? అంటే నేను ఇంటికాడ అంటే కొన్ని సిచ్యువేషన్లో ఇంట్లో అడగను అనమాట అమౌంట్. కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అంటే అబ్బాయిలకి ఇది ఒకటి ఉంటుంది కదా, అమౌంట్ ఇప్పుడు కావాలంటే అది ఫ్యూ సెకండ్స్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అమౌంట్, కానీ ఆ టైంలో అడగకూడదు అనే ఒక ఆలోచన వస్తుంది. సో ఇంకొకే మనం ఏదో తిందాంలే అనేసి. పస్తులు ఉన్నారా ఎప్పుడైనా? పుత్తూరులో నేను ఎంబీఏ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇంట్లో చిన్న గొడవ అవ్వడంతో, నేను ఇంట్లో ఏమైనా గొడవ అయితే నేను కొన్ని రోజులు కొద్దిగా గ్యాప్ ఇస్తాను అన్నమాట. సో దానివల్ల అడగను ఇంట్లో. బట్ ఓకే, కొన్ని రోజులు మా డాడీకి డౌట్ వస్తుంది, నేను కొన్ని రోజులు 2 days మాటలు డల్గా ఉన్నానంటే ఇంకా ఆటోమేటిక్గా మా అమ్మ చెప్తుంది, మా నాన్న అమౌంట్ పంపించేస్తాడు అనమాట. మీరు అడిగారు? అట్లా జరుగుతుంది, నాకు తెలిసి పంపిస్తారని అందుకే అట్లా వెయిట్ చేస్తాను. బట్ ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నారంటే మీ ఇంట్లో ఓకేనా, అంటే మిమ్మల్ని మూవీస్లో వదిలేయడానికి? మా ఇంట్లో ఓకే, లైక్ మా మమ్మీతో ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మకి కానీ మా నాన్నకి భయం ఉండేదన్నమాట, ఎక్కడ ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతారో, లైక్ ఎక్కడ ఛాన్సెస్ రాకుండా. మా నాన్న చెప్తుండేవాడు, నువ్వు ట్రై చేయి, వద్దని చెప్పను, బట్ ఆ ట్రై చేస్తూ నువ్వు చదువుకుంటారా, నీకంటూ ఒక క్వాలిఫికేషన్ పెట్టుకున్నావు అంటే ఒకవేళ దాంట్లో మిస్ అయిందంటే నువ్వు దీనిలో జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్తుంటాడు మా నాన్న. రీసెంట్ టైమ్స్లో ఇంకా మా డాడీకి ఫోన్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, మీ కొడుకు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అది ఇదంటే ఇంకా మా నాన్న మెల్ట్ అయిపోయేసి ఇంకా ఓకే నీకేం కలిసి చేసుకో నేను చూసుకుంటా అన్నాడు రీసెంట్గా. సరే ఇంకా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా అది. ఖచ్చితంగా. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మాటలు వింటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీ గురించి, దాంట్లో ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటే వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు, బయట వాళ్ళకి అసలు అవకాశాలు ఉండవు అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? విన్నాను, అంటే ఆ సినిమా అంతా నేను వెళ్ళలేదు కాబట్టి చిన్న ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాల్లోనే లైక్ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ, అదే ఇంకా ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్ కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు యాక్టింగ్, అతనికి యాక్టింగ్ వచ్చారు అదని చూడరు, మన వాళ్ళు ఉండాలి అని ఫేస్ చేశా నేను. నా పక్కన అతను నాకంటే తక్కువ యాక్ట్ చేసినా అతనే పిలుచుకుంటారు అనమాట, లైక్ అలాంటివి. ఓకే, సో హైదరాబాద్కి అంత ధైర్యంగా వచ్చేసారా? అంటే అన్నీ వదిలేసుకొని నేను యాక్టింగ్ చేసుకుంటాను అని అనుకుని రావడానికి మెయిన్ థింగ్ ఏంటి? ఎలా? అదే ఇంకా బిగ్ స్క్రీన్లో నేను కనబడాలి, ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటా అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? చిత్తూరు నేను చెప్పాలి కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ, సిస్టర్స్ నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా 4 members 2 బైకులు వేసుకొని వచ్చి నన్ను బస్సు ఎక్కించి నాకు హగ్ ఇచ్చి కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించారు అనమాట. ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా పని మీద వచ్చారా లేకపోతే నార్మల్ గానే ఎత్తుక్కోవడం అంతేనా? లైక్ అదే కొన్ని ఉన్నాయి, లైక్ చాలా మంది కొంతమంది కాంటాక్ట్ అయ్యారనమాట, వచ్చి మీట్ అవుదాం అనేసి వేరే మూవీస్ లో, దానికోసం మాట్లాడదామని. మూవీస్ లో కాన్ఫరెన్స్ వచ్చేసి ఈ సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతున్నట్టుంది కదా ఈ మధ్య, అంతకు ముందు? ఖచ్చితంగా. మీకు కూడా అట్లాంటి ఆఫర్స్ అంటే ఆ రీల్ తర్వాత చాలానే వచ్చి ఉంటాయా? చాలా వచ్చాయి. ఎంచుకుంటున్నారా స్క్రిప్ట్స్ ఏమైనా అట్లా? చాలా, అసలు ఆ బ్లైండ్ వీడియో వల్ల అయితే నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు అన్నమాట, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, వాళ్ళే డైరెక్ట్గా అది మెసేజ్ కూడా పారాగ్రాఫ్ పెట్టారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓకే, ఇంకా చెప్పాను, ఇంకా ఈ వీక్లో ఒక మూవీతో ఒకటి చేస్తున్నాను అనమాట. ఓహో, అది కంగ్రాచులేషన్స్ అండి. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు మెసేజ్ అట్లా ఏమైనా పెట్టారా? ఇండస్ట్రీ నుంచి అంటే మన నిఖిల్ గారు ఉన్నారు కదా, హీరో నిఖిల్, స్వయంభూ మూవీ తీస్తున్నారు ఇప్పుడు. అవును, ఆ మూవీ ప్రొడ్యూసర్ గారు మెసేజ్ చేశారు నాకు. ఓకే, లైక్ నెక్స్ట్ మూవీలో మీకు మంచి రోల్ ఇస్తున్నాను, మీకు ఓకే అయితే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అనేసి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు. ఎగ్జాక్ట్ అవ్వాలో ఏమో తెలియదు, వెంటనే మా డాడీ పక్కన మా డాడీ చెప్పేస్తున్నాను, చెప్పకూడదు అనుకున్నా బట్ చెప్పేసాను మా నాన్నకి. ఏమన్నారు మీ నాన్న? అదే హ్యాపీ, అంత హ్యాపీ. ఇప్పుడు ఏంటి అలా మార్చేసింది ఒక రీల్, అప్పటి నుంచి కూడా అట్లానే ఆపేయలేదు మీరు ఎక్కడ కూడా, అవే చేసుకుంటూ పోతున్నారు ఇంకా కూడా. ఆలోచనలు అయితే భయంకరంగా వచ్చాయి నాకు.
ఎంత చేసినా కూడా మనకి ఫేమ్ అనేది పక్కన పెడితే లైక్ కొంత కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నా అనే ఒక బాధ ఉండేది నాకు. చాలా కష్టపడేవాడిని. చిన్న రీల్ అంటే అందరికీ రీల్లా కనబడుతుంది కానీ దాని వెనకాల చాలా అంటే చాలా ఇది ఉంటుంది. చిన్న రీల్ అయినా పర్లేదు, చాలా కష్టం ఉండేది వెనకాల. కరెక్ట్గా డైలాగ్స్ పండాలి, ఫన్ రావాలి, ఎమోషన్ అంటే ఎమోషన్ క్యారీ అవ్వాలి, అవన్నీ చాలా ఉంటాయి. సో ఎంత కష్టపడినా కూడా అది రీచ్ వెళ్ళదన్నమాట. ఓకే. సో మీకు ఒక టీం ఉందా అట్లా? టీం అంటే ఉంది. ఓకే. టీం అంటే ఇంకా తిరుపతిలో ఉన్నారు, మేము చిత్తూరులో ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఓకే ఎడిటింగ్ అన్ని చేయడానికి ఎడిటింగ్ చేయిస్తారు. ఏమన్నా నా రీల్స్ కాన్సెప్ట్ నేనే ఏమైనా ప్లాన్ చేసుకుని నేనే చేసుకుంటాను. చాలా రీల్స్ చేసిన తర్వాత వచ్చింది ఇది. ఫస్ట్ రీల్ కి ఏం మీరు ఇట్లా ఫేమస్ అవ్వలేదు. రీల్ అనగానే ఏముందిలే రీల్సే కదా అనుకుంటాం కానీ అర్థం కాదు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు కాబట్టి ఎలాగో ఎవరితో అయినా వీళ్ళతో చేస్తే బాగుంటుంది, లైక్ కమెడియన్ గా చేయాలంటున్నారు కాబట్టి ఎస్పెషల్లీ మీరు చేసిన ఏ రీల్ కి కమెడియన్ కి అసలు సంబంధమే లేదు. ఆ విషయం అసలు ఎవరికైనా చెప్పినా కూడా కమెడియన్ అని ఆలోచిస్తారు కదా. బట్ అందరికి మా పక్కన నేను కమెడియన్ అనే తెలుసు, అంటే బయట రీచ్ అవ్వలేదు కాబట్టి నా రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి మాత్రం నేను బాగా కామెడీ చేస్తాను, ఓపిస్తాను అనే వరకు తెలుసు. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ స్టార్ట్ చేశానో వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట, ఓకే ఈ యాంగిల్ కూడా ఉంది నీలో అనేసి. ఓకే. సో మాకోసం ఆ బ్రహ్మానందం గారి నవరసాలు రీల్ చేయొచ్చు కదా ఇప్పుడు. అదే నవరసాలు, కోపం, ఆనందం, బీభత్సం ఇలా చేస్తారు కదా. నన్ను చెప్పమని అడగండి మీరు నవరసాలు. మీరు చెప్తారు కదా విజయ్. నేను చెప్పాలంటే నేను అన్ని గుర్తుండవండి వెంటనే, నేను చూసి చెప్తాను, మీరు చేయండి. ఓకే. నాకు కూడా అన్ని రావాలండి. అదేంటి అలా ఎలా? ఓకే. హాస్యం. హాస్యం అంటే హాస్యం అంటేనా? ఇదేంటి హాస్యం అంటే నవ్వండి. అదే అంటే ఫనీగా కావాలా నార్మల్గా అంటే మీరు ఎలా చేస్తారు అలానే కావాలి. హాస్యం. ఆశ్చర్యం. వావ్. కోపం. చెప్పాగా పంచాయకని. హలో. దుఃఖం. రౌద్రం. కరుణ. భయానకం. అమ్మో. అద్భుతం. అద్భుతం. కైండ్ ఆఫ్ ఆశ్చర్యం, రెండు సేమే. యా. శాంతం. వీరం అంటే ధైర్యం. ఇక్కడైతే నిజంగా బ్రహ్మానందం గారు అనిపిస్తున్నారు కదా. మా గురువు గారు కదా. మీ గురువు గారా? ఓకే. అంతే అయిపోయినాయి. అద్భుతం అయిపోయింది, శాంతం అయిపోయింది, భయానకం, వీరరసం, రౌద్రం, కరుణ, శృంగార రసం, హాస్యరసం అన్నీ అయిపోయినాయి. ఓకే పర్లేదండి, యాక్చువల్లీ పర్లేదు కాదు, అంతకు మించి చేస్తున్నారు.